బైబిల్‌లో ఉన్న ప్రాముఖ్యమైన 5 నిబంధనలు. నిబంధన అంటే దేవుడు మనుషులతో చేసిన ఒప్పందం. అయితే కొన్ని నిబంధనలు కండిషనల్ షరతులతో కూడినవి. కొన్ని నిబంధనలు అన్‌కండిషనల్ షరతులు లేనివి. నంబర్ 1 దేవుడు నోవహుతో చేసిన నిబంధన. నోవహు రోజుల్లో భూమి మీద పాపము, దుష్టత్వము విస్తరించినప్పుడు దేవుడు ఈ భూమి మీద సమస్తాన్ని నాశనం చేయడానికి జలప్రళయాన్ని రప్పించాడు. అయితే అటువంటి జలప్రళయం మరెన్నడూ నేను రప్పించనని దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధన షరతులు లేనిది. అంటే ఈ వాగ్దానం నెరవేరడానికి నోవహు కానీ, ఆయన పిల్లలు కానీ ఏమీ చేయవలసిన అవసరం లేదు. నంబర్ 2 దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. ఈ నిబంధనలో దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చాడు. 1 అబ్రహామును ఒక గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. 2 అబ్రహాము సంతానానికి ఒక వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు. 3 అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న సకల జనులను ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. అయితే ఈ వాగ్దానం కూడా చాలా మటుకు అన్‌కండిషనల్ షరతులు లేనిది. నంబర్ 3 దేవుడు మోషేతో చేసిన నిబంధన. ఇశ్రాయేలీలు దేవునికి విధేయులుగా ఉంటే వారు ఆయనకి ఎన్నుకున్న ప్రజలుగా, అలాగే దేవునికి విలువైన ఆస్తిగా ఉంటారని దేవుడు మోషేతో నిబంధన చేశాడు. ఈ నిబంధన కండిషనల్ అంటే షరతులతో కూడుకున్నది. నంబర్ 4 దేవుడు దావీదుతో చేసిన నిబంధన. ఈ నిబంధనలో ప్రాముఖ్యంగా దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చాడు. 1 ఇశ్రాయేలీకి వాగ్దాన భూమిని ఇస్తానని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేశాడు. 2 దావీదు కుమారుడైన సొలొమోను దావీదు తర్వాత రాజవుతాడని, అలాగే ఆయన దేవుని కోసం ఒక గొప్ప దేవాలయం కడతాడని. 3 దావీదు సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ నిబంధన అన్‌కండిషనల్ షరతులు లేనిది. నంబర్ 5 ద న్యూ కవెనెంట్ క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో దేవుడు 3 విషయాలు చెప్పాడు. 1 దేవుని యొక్క ధర్మ విధులు ప్రజల హృదయాల మీద రాస్తానని. 2 ఆయన తన ప్రజలకు దేవుడై ఉంటానని, ఆ ప్రజలు ఆయనకి జనులుగా ఉంటారని. 3 ఆయన తన ప్రజల పాపాలను క్షమించి మరెన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోనని ఆయన వాగ్దానం చేశాడు. పాత నిబంధన రాతి పలకల మీద రాయబడితే క్రొత్త నిబంధన మన హృదయాల మీద రాయబడింది.